హలో గైస్, నా పేరు మైదరాబాద్. వెంకట ఛానల్ ఇప్పుడు కన్నడ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా చాలా మందికి ఉండే డౌట్, వీడియో టైటిల్ చూసి సిఎస్కే వర్సెస్ ఎంఐ మ్యాచ్ గురించి వీడియో వచ్చింది అన్నప్పుడు అందరికీ కామన్గా వచ్చేది ఏంటంటే ఫస్ట్ జరిగిన ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ గురించి ఎందుకు వీడియో చేయలేదని. అది కూడా వస్తుంది, కాకపోతే అది రేపు మార్నింగ్ 10 o'clock వస్తుంది. అంటే అది ముందు పెట్టకపోవడానికి రీజన్ ఏంటంటే ఆ మ్యాచ్ ఫినిష్ అయ్యే టైంకి ఇంకా ఆల్మోస్ట్ ఈ మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో నేను ఇంకా అది వీడియో చేసి అది పెట్టే టైంకి ఈ మ్యాచ్ రన్నింగ్లో ఉంటుంది. సో ఐపీఎల్ టైంలో నార్మల్గా ఈ వెబ్ సిరీస్ లాంటి వాళ్ళు, అంటే పెద్ద పెద్ద పాపులర్ కంటెంట్లు తీసేవాళ్ళు కూడా ఆ టైంకి రిలీజ్ చేయరు. ఎందుకంటే ఆ టైంకి ఎవరు యూట్యూబ్లో ఉండరు మ్యాక్సిమం. ఐదర్ హాట్స్టార్లో ఉంటారు, లేదా క్రిక్ బస్లో ఉంటారు, లేదా ట్విట్టర్లో ఉంటారు, ఎక్కడో ఉంటారు తప్ప క్రికెట్ గురించి ఆలోచిస్తారు, ఐపీఎల్ గురించి ఆలోచిస్తారు తప్ప మాక్సిమం యూట్యూబ్ని ఎక్కువ చూడరు. లేదంటే ఇన్స్టాలో మీమ్స్లో చెక్ చేసుకుంటారు స్కోరు. కొంతమంది ఈ వికెట్లు అప్డేట్లు అవన్నీ అక్కడ కూడా చూసుకుంటారు తప్ప మొత్తం ఐపీఎల్ చుట్టే తిరుగుతుంది. సో అందుకని ఇమీడియట్గా అప్పుడు వీడియో చేయడానికి అయితే అవ్వదు. అండ్ పోనీ ఇది అయిపోయిన తర్వాత ఇమీడియట్గా ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్ కోసం ఎందుకు చేయలేదంటే సిఎస్కే వర్సెస్ ఎంఐ అయిన తర్వాత ఇమీడియట్గా దానికోసం చూస్తారు. సో అందుకే ఇమీడియట్గా ఆ వీడియో పోస్ట్ చేయాలి. సో ఇంకా అది నైట్ ఒకటేసారి 2 వీడియోలు పెట్టేసినా నో యూజ్. అందుకే రేపు పొద్దున్న 10 o'clock అయితే నైటే రికార్డ్ చేస్తా, పొద్దున్న 10 o'clockకి షెడ్యూల్ పెడతా. సో ఇంకా ఆ టైంకి అయితే వీడియో పోస్ట్ అవుతుంది. అదే ముందే క్లారిటీ ఇచ్చేస్తున్నా, ఇప్పుడైనా కాదు ఫర్దర్గా ఈ సీజన్ అంతా కూడా. ఈ సీజన్ అనే కాదు, ఎప్పుడైనా సరే ఒకరోజు 2 మ్యాచ్లు ఉన్నట్టయితే ఇంకా రెండో మ్యాచ్ రివ్యూ అనేది ఇంకా నెక్స్ట్ డే మార్నింగే వస్తుంది అనమాట. అది సిచ్యువేషన్. ఇంకా అంటే సారీ, ఫస్ట్ మ్యాచ్ రివ్యూ నెక్స్ట్ డే మార్నింగ్ వస్తుంది. రెండో మ్యాచ్ రివ్యూ ఇంకా నైట్కి నైటే వచ్చేస్తుంది, సేమ్ ఇప్పుడు ఈ వీడియో లాగా. సో ఇంకా మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే దిస్ ఈజ్ కాల్డ్ రియల్ T20 గేమ్. అంటే ఏమో మేబీ చాన్నాళ్ళు అయిపోయింది కదా ఇలాగా క్వాలిటీగా కొంచెం ఆ టెన్షన్ మెయింటైన్ చేస్తూ. అండ్ అయితే బౌలర్ డామినేషన్ కాదు, లేదంటే బ్యాట్స్మెన్ల డామినేషన్ కాదు, యూనో ఇద్దరు కూడా సమానంగా ఆడుతూ అలా చూడడం అనేది చాలా రేర్గా అయిపోయింది అనమాట. సో కొన్ని పిచ్చులు ఎట్లా తయారైనాయంటే మన ఐపీఎల్లో ప్యూర్ బ్యాట్స్మెన్ డామినేషన్ అనమాట. ఇంకా బాల్ ఎలా వేసినా బ్యాట్ మీదకే వస్తూ ఉంటుంది, ఇంకా కొడితే చాలు సిక్స్, ఇట్లా అంటే సిక్స్ వెళ్ళిపోతుంది అనమాట. అలాంటి కైండ్ ఆఫ్ పిచ్లు ఉన్నాయి. అంటే ఇలా అంటే మనం అంటే కాదు, వాళ్ళు ఆల్రెడీ వెల్ ప్రాక్టీస్డ్, వెల్ ట్రైన్డ్ కాబట్టి వాళ్ళంటే. సో ఆ కైండ్ ఆఫ్ పిచ్లు ఉన్నాయి అంటున్నా నేను. సో అవన్నీ చూసిన తర్వాత ఇలాంటి కైండ్ ఆఫ్ మ్యాచ్లు చూడటం అనేది చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే దీన్ని ఎల్ క్లాసికో అనేది కూడా అందుకే సిఎస్కే వర్సెస్ ఎంఐ. సో ఆ తర్వాత సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ అనేది కూడా ఉంటుంది కానీ బట్ స్టిల్ ఎందుకో నాకు స్టిల్ సిఎస్కే వర్సెస్ ఎంఐఏ ఎల్ క్లాసికో ఎప్పటికీ కూడా. ఆ మ్యాచ్లు కూడా అలాగే ఉంటాయి మీరు గమనిస్తే. సో అది మరి సిచ్యువేషన్. అండ్ బేసిక్గా లాస్ట్ వరకు ఉండి గెలిపించింది రచిన్ రవీంద్ర. బట్ నాకు తెలిసి తనకే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వస్తుంది, ఎందుకంటే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, ఎందుకంటే లాస్ట్ వరకు ఉండి గెలిపించాడు కాబట్టి. బట్ నా దృష్టిలో రుతురాజ్ గైక్వాడ్ ఈజ్ ద రియల్ మ్యాచ్ విన్నర్. ఎందుకంటే రుతురాజ్ గైక్వాడ్ 26 బాల్స్లో 53 రన్స్ కొట్టాడు, 6 4లు 3 సిక్సర్లతో. మేబీ తనకు కూడా ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది స్టిల్. బట్ ఇంకా లాస్ట్ వరకు ఉండడం, మ్యాచ్ని గెలిపించడం, వీటిని కన్సిడరేషన్లో పెట్టుకుంటే డెఫినెట్గా మేబీ రచిన్ రవీంద్రకే ఇవ్వచ్చు అనిపిస్తోంది నాకైతే మాత్రం. బట్ డెఫినెట్గా రుతురాజ్ గైక్వాడ్ ప్లేడ్ వెరీ వెల్ అసలు. అంటే ఒక క్యాప్టెన్ నాకు నిజంగా నెక్స్ట్ లెవెల్లో ఆడాడు. అండ్ ఆ ఫస్ట్ 6 ఓవర్స్ మ్యాండేటరీ పవర్ ప్లే ఏదైతే ఉందో దాంట్లో టీంకి ఒక సాలిడ్ పొజిషన్ ఇచ్చాడు అనమాట. అది నిజంగా టూ గుడ్ అని చెప్పొచ్చు. సో ఆబ్వియస్లీ ఇంకా తర్వాత వచ్చిన వాళ్ళ మీద అంత ప్రెషర్ లేకుండా పోయింది. సో రిక్వైర్డ్ రన్ రేట్ ఎప్పుడు కూడా 7 అక్కడక్కడే తిరుగుతూ ఉంది. సో అందుకే చాలా ఈజీగా ఆడుకోగలిగారు. అండ్ ఇంకా ఫైనల్గా ధోని ఎంట్రీ. ఇక ధోని ఎంట్రీ కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని ఏముంది చెప్పండి. అంటే ధోని ఏదో ఆడేయాల్సిన అవసరం కూడా లేదు. 4లు కొట్టాల్సిన పని లేదు, 6లు కొట్టాల్సిన పని లేదు, 30లు 50లు సెంచరీలు అయ్యేం అక్కర్లేదు. జస్ట్ ఎంట్రీ అంతే. సో అది సిచ్యువేషన్. అంటే ఎలా ఉంటుందంటే ఇప్పుడు జనరల్గా ఒక ప్లేయర్ సెంచరీ చేస్తే ఎలాంటి కైండ్ ఆఫ్ రెస్పాన్స్ ఉంటుంది, అది కూడా హోమ్ టీం నుంచి. సో ఆ కైండ్ ఆఫ్ రెస్పాన్స్ ఎంట్రీలకే ఉంటాయి ధోనికి. సో అది ఇంకా ధోని అడ్వాంటేజ్ అంతే. సో ఇంకా జస్ట్ అలా వచ్చాడు, 2 బాల్ ఆడాడు. అది స్పిన్ కాబట్టి కొంచెం అడ్జస్ట్ అవ్వడం అంత ఈజీ కాదు. సో అందుకనే కొంచెం డిఫెన్సివ్గా ఆడాడు. ఇక ఆ తర్వాత నెక్స్ట్ ఓవర్ ఫస్ట్ బాల్కి రచిన్ రవీంద్ర ఫార్మాలిటీస్ ఫినిష్ చేసాడు. 4 కొట్టాల్సిన చోట 6 రన్స్ అయితే కొట్టేశాడు, మ్యాచ్ ఎండ్ అయిపోయింది. సో వాళ్ళు గెలిచేశారు. సో లిటరల్లీ గ్రేట్. సో అసలు ఎంఐ ఎక్కడ ఓడిపోయింది, సిఎస్కే ఎక్కడ గెలిచింది, అసలు మ్యాచ్ ఎలా ప్రొసీడ్ అయింది, మొత్తం అన్ని కూడా కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టాస్ అయితే సిఎస్కేనే గెలిచింది. వాళ్ళు బౌలింగ్ ఎంచుకున్నారు. అండ్ అది వాళ్ళ ఓన్ గ్రౌండ్, అంటే హోమ్ గ్రౌండ్. సో వాళ్ళకు ఒక క్లారిటీ ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టే చూస్ చేసుకున్నారు. అండ్ స్టార్టింగే ముంబైకి ఒక పెద్ద దెబ్బ అయితే పడింది. అదేంటంటే రోహిత్ శర్మ అవుట్ అయిపోయాడు. సో 0కే అవుట్ అయిపోయాడు. సో అని కొంచెం టైం పట్టొచ్చు. మనం లాస్ట్ ఇయర్ కూడా రోహిత్ శర్మ ఐపీఎల్లో కొంతవరకు ఫెయిల్ అవడమే చూసాం.
బట్ ఆ తర్వాత మనకి ఇంకా T20 వరల్డ్ కప్‌లో కావచ్చు, ఛాంపియన్‌షిప్ ట్రోఫీలో కావచ్చు ఎలా ఆడడం మనం చూసాం. సో, ఇక మేబీ ఐపీఎల్‌ని ఒక ప్రాక్టీస్‌లా వాడుకుంటున్నాడేమో. ఎనీహౌ మొత్తానికి రోహిత్ శర్మ అయితే కొంచెం జీరోకి ఔట్ అయిపోవడం అనేది వాళ్ళకి పెద్ద మైనస్. ఒకవేళ రోహిత్ శర్మ అట్‌లీస్ట్ T20స్‌లో ఒక 5 ఓవర్స్ ఉన్నా కూడా ఇక మ్యాచ్ ఎలా మారిపోద్దో ఇంక మనం ఊహించనక్కర్లేదు. అది మరి పరిస్థితి. బట్ ఇంకా అది ఎంఐ టీమ్ అన్‌ఫార్చునేట్ అది. సో, త్వరగానే ఔట్ అయిపోయాడు. సో, దానివల్ల ఇంకా అక్కడే అర్థమైపోయింది నాకు. ఓకే. ఎంఐ స్కోర్ ఖచ్చితంగా ఒక 170 ఆ రేంజ్‌లోనే ఉంటది. అంతకంటే ఎక్కువైతే ఉండదు అనిపించింది. తర్వాత ఇంకా ఆడుతూ ఉన్న కొద్దీ పిచ్ స్లోనెస్ ఏటో కూడా అర్థమైంది. సరిపోయింది పో అనుకున్నాను. ఇంక దానికి తోడు వీళ్ళ దాంట్లో స్పిన్నర్‌లు కూడా ఉన్నారు కదా! ఇప్పుడు నూర్ అహ్మద్ చూడండి 4 ఓవర్లేసి 18 రన్‌లు ఇచ్చి 4 వికెట్లు తీశాడు. దట్స్ ఫెంటాస్టిక్ అసలు. అండ్ జడేజా 3 ఓవర్లు, అశ్విన్ 4 ఓవర్లు. సో, మొత్తం స్పిన్నర్‌లే ఇక్కడ 11 ఓవర్లేశారు. పేసర్లు ఓన్లీ 9 ఓవర్సే ఏశారు. సో, ఇంకా శామ్ కరణ్ బేసిక్‌గా వాళ్ళకి వన్ ఆఫ్ ది బెస్ట్ బౌలర్. బట్ తనని వాడలే ఎందుకంటే ఇంకా అక్కడ స్పిన్ బాగా వర్కౌట్ అవుతోంది. ఇంక అందుకే స్పిన్నర్‌లకి ఇచ్చేసారు. యాక్చువల్‌గా ఎంఎస్ ధోని స్టంపింగ్ కోసం ఫ్లోలో చెప్పడం మర్చిపోయాను గానీ 43 ఇయర్స్ ఏజ్‌లో ఏందయ్యా ఆ స్పీడ్ 0.12 సెకండ్స్. లాస్ట్ ఇయర్ 0.08 అనుకోండి అది వేరే విషయం. అప్పుడు పాపం గిల్లు బలయ్యాడు. ఈసారి సూర్యకుమార్ యాదవ్ బలయ్యాడు. హ్మ్. ఇక ధోనిని ఈ విషయంలో నాకు తెలిసి కొట్టడం కష్టమే. హ్మ్. అది మర్చిపోయాను. అందుకే మళ్ళీ రికార్డ్ చేసి యాడ్ చేస్తాను. ఏమనుకోద్దే. సో, ఇంకా అందుకే కదా మీరు చూసినట్టయితే అశ్విన్ 7.8 ఎకానమీ, జడేజా 7 ఎకానమీ, నూర్ అహ్మద్ 4.5 ఎకానమీ. సో, ఇంకా అలా వెళ్ళిపోయింది. సో, ఇనీషియల్‌గా మంచి వికెట్లన్నీ కూడా ఖలీల్ అహ్మద్ తీశాడు 2 వికెట్లు. తర్వాత మళ్ళీ లాస్ట్‌లో ఒకటి తీశాడు. అండ్ ఆ మధ్యలో మంచి మంచి మెయిన్ వికెట్లన్నీ కూడా ఇంకా నూర్ అహ్మద్ తీసుకుంటూ వచ్చాడు. సో, బేసిక్‌గా బౌలింగ్ చాలా బాగా వర్కౌట్ అయింది. ఎస్పెషల్లీ స్పిన్. చెన్నైకి చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ ఆ పిచ్ కూడా ఇంకా కొంచెం స్లో పిచ్ కాబట్టి ఆబ్వియస్లీ స్పిన్‌కి బాగా సహకరిస్తది. అండ్ స్పిన్ కూడా బాగా తిరిగింది యాక్చువల్‌గా బాల్. సో, అదొక బెస్ట్ అడ్వాంటేజ్. అండ్ ముంబై బ్యాటింగ్ విషయానికి వచ్చినట్టయితే ఎవరు కూడా ప్రాపర్‌గా పార్ట్నర్‌షిప్స్‌ని మెయింటైన్ చేయలేదనమాట. ఒక్క తిలక్ వర్మ అండ్ సూర్యకుమార్ యాదవ్ పార్ట్నర్‌షిప్ మాత్రమే కొంచెం బెటర్‌గా ఉంది. అది మాత్రమే 51 రన్స్ పార్ట్నర్‌షిప్. ఇంకేది కూడా 30 రన్స్ పార్ట్నర్‌షిప్ కూడా రాలే. సో, అదొక మెయిన్ ప్రాబ్లమ్ అయిపోయింది. విల్ జాక్స్ 7 బాల్స్ 11, రికల్టన్ 7 బాల్స్ 13, సూర్యకుమార్ యాదవ్ 26 బాల్స్ 29. తను చాలా స్లోగా ఆడాడు అనిపించింది నాకైతే మాత్రం. తర్వాత తిలక్ వర్మ ఇనీషియల్‌గా కొంచెం స్పీడ్‌గానే ఆడాడు గానీ, తిలక్ వర్మ కూడా 25 బాల్స్ 31 ఔట్ అయ్యే టైంకి. సో, ఇంకేముంది అది కూడా చాలా తక్కువ స్ట్రైక్ రేటే 124 స్ట్రైక్ రేట్. ఇనీషియల్‌గా బాగా ఆడాడు యాక్చువల్‌గా. సో, మనోడు 2 సిక్స్‌లు కొట్టినప్పుడు ఏంటంటే కొంచెం అరే! బాగా గట్టిగా ఆడుతున్నాడు. కొంచెం డెఫినిట్‌గా మంచి స్కోర్ వచ్చే ఛాన్స్ ఉంది కదా! అనే కైండ్ ఆఫ్ ఫీల్ అయితే వచ్చింది. బట్ ఇంకా అది ముందుకెళ్ళిన కొద్దీ అది సహకరించలేదు. ఆ స్పిన్ ఎక్కువ ఆడలేకపోయాడు. అది మరి పరిస్థితి. ఆ 2 సిక్స్‌లు కూడా జడేజా దాంట్లోనే కొట్టాడు యాక్చువల్‌గా. సో, అదనమాట అడ్వాంటేజ్. ఇంకా తర్వాత అది కుదరలేదు. తర్వాత మిన్స్ అని ఒక కొత్త ప్లేయర్ వచ్చాడు. ఇంకా తను 9 బాల్స్ 3 చాలా 1 ½ ఓవర్ తనే తినేసి 3 రన్‌లు కొట్టాడు. అదొక డ్రాబ్యాక్ వాళ్ళకి. నమన్‌దీర్ 12 బాల్లు 17, శాంట్నర్ 13 బాల్లు 11. మొత్తం నిజంగా ఎవరు కూడా అంత ప్రాపర్‌గా ఆడిన ఫీలింగ్ రాలే. హైలైట్ ఏంటంటే దీపక్ చాహర్. దీపక్ చాహర్ లిటరల్లీ హైలైట్ అసలు వాళ్ళ దాంట్లో. ఎందుకంటే 15 బాల్‌లో 28 రన్స్ కొట్టాడు. 2 ఫోర్‌లు, 2 సిక్సర్‌లు. ఎందుకో కొంచెం ఓవర్‌గా అగ్రెషన్ చూపిస్తున్న ఫీలింగ్ వచ్చిందిలెండి. అంటే ఏంటి బ్యాటింగ్‌లో కావచ్చు, బౌలింగ్‌లో కావచ్చు ఫస్ట్ వికెట్ తీసాడు కదా! వికెట్ తీసినప్పుడు కూడా కొంచెం ఆ అగ్రెషన్ ఎక్కువైనట్టు అనిపించింది. నాకే అనిపించిందా? మరి మీకు కూడా అలాగే అనిపించిందా? కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అంటే ఏమో బేసిక్‌గా సీఎస్‌కే వాళ్ళు యాక్చువల్‌గా తనను వదులుకున్నా కూడా మళ్ళీ వాళ్ళ దగ్గర 11,00,00,000 ఉన్నప్పుడు పర్స్‌లో 9 క్రోర్స్ వరకెళ్లారు దీపక్ చాహర్ కోసం. కానీ ఇంక అంతకంటే ముందుకెళ్ళేసరికి ఇంక వాళ్ళు 5గురిని కొనాలి ఇంకా. ఇంకా అది ఇంక ఆళ్ళు మాత్రం ఏం చేస్తారు ఇంకా? 11,00,00,000 పెట్టినా రాకపోతే అవ్వదు కదా! ఇంక వేరే ప్లేయర్స్ లేకపోతే ఎట్లా అవ్వదు కదా! అందుకని ఆగిపోయారు కానీ అంటే ఎళ్ళనేమో. సో, అట్లా మరిగా అది యాక్చువల్‌గా ఒక రకంగా ఓన్ టీమే. లాస్ట్ సీజన్ వరకు ఆడాడు. అండ్ ఇక ధోనికి, చాహర్‌కి మధ్య ఉన్న బాండింగ్ కూడా చాలా అనిపించేది యాక్చువల్‌గా. సో, ఏమో మరింక. అంటే నేను బయటికెళ్ళి కూడా ప్రూవ్ చేసుకుంటా. అది ఉందేమో అనిపించింది నాకు. అది అందుకే అలాగా చేస్తున్నాడేమో అనిపించింది నాకైతే. ఎనీహౌ బ్యాటింగ్ అయితే బాగా ఆడాడు. నిజంగా అప్రిషియేట్ చేయాలి. సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ వీళ్ళిద్దరి తర్వాత థర్డ్ హైయెస్ట్ రన్ స్కోరర్ తను. అది కూడా మళ్ళీ వాళ్ళ దగ్గరగా కొట్టాడు. అండ్ స్ట్రైక్ రేట్ మనోడిదే ఎక్కువ. 186 స్ట్రైక్ రేట్. సో, ఇంకేముంది చెప్పండి ఇంకా. సో, ఇంకా నిజంగా చెప్పాలంటే తినే బాగా ఆడినట్టు అందరికంటే. ఇంకా అందుకే అట్లాగా కొంచెం అగ్రెషన్ అయితే చూపిచ్చాడు. ఎనీహౌ మొత్తానికైతే వాళ్ళ టీమ్ స్కోర్ 155 అయిందంతే. అండ్ దాంట్లో ఒక 10 ఎక్స్‌ట్రాలు, ఒక 4 వైడ్‌లు, ఒక నో బాల్, 4 బైస్, ఒక ఎల్బీ. సో, అది పరిస్థితి. సో, బ్యాట్స్‌మన్స్ ఎవరు కూడా ప్రాపర్‌గా ఆడిన ఫీలింగ్ అయితే రాలే. మేబీ హార్దిక్ పాండ్యా ఉండుంటే వేరే ఉన్నేమో. అది మరి పరిస్థితి. అండ్ బుమ్రా కూడా లేడు కదా బౌలింగ్‌లో. సో, ఈ 2 వాళ్ళకి కొంచెం డ్రాబ్యాక్ అయింది. ఇక నెక్స్ట్ మ్యాచ్ నుంచి హార్దిక్ పాండ్యా అవైలబుల్ ఉంటాడు. బుమ్రా కూడా మాక్సిమం ఉండొచ్చేమో. లెట్స్ సీ చూద్దాం. సో, ఇంకా అది సిట్యుయేషన్. ఇక బేసిక్‌గా వీళ్ళ స్కోరే తక్కువుంది. 155 రన్ స్కోర్.
కాకపోతే ఆ పిచ్ చాలా స్లోగా ఉంది కాబట్టి కొంచెం కష్టమే వీళ్ళకి చేజింగ్ అనేది అని మొదటి నుంచే అర్థమవుతూ వచ్చింది. ఇంకా దానికి తోడు సెకండ్ ఓవర్‌లోనే రాహుల్ త్రిపాఠి ఔట్ అయిపోయాడు. అసలు నాకు కాన్వేని ఏకంగా బెంచ్ మీద కూర్చోబెట్టి రాహుల్ త్రిపాఠిని చూజ్ చేసుకోవడంలో ఆంతర్యం ఏంటో నాకు అర్థం కాలే. అంటే రాహుల్ త్రిపాఠిది బ్యాటింగ్ స్టైల్ బావుంటది. బ్యాటింగ్ కాదు. నాకదే అర్థం కాలే. ఇప్పుడు అప్పుడప్పుడు ఎళ్తాయి బౌండరీలకి. నేను చాలా మ్యాచ్‌లు చూస్తూ, చాలా సీజన్‌లుగా రాహుల్ త్రిపాఠిని చూస్తూ వచ్చిన దాన్ని బట్టి అర్థమైందేంటంటే, హి ఈజ్ ఏ సిట్యుయేషనల్ బ్యాట్స్‌మన్. అంటే తన బ్యాటింగ్ స్టైల్‌కి అనుకూలమైన బాల్లు పడినప్పుడు మాత్రమే అది వర్కౌట్ అవుతాయి తప్ప, మెజారిటీ ఆఫ్ ద టైమ్స్‌లో ఎందుకో అది మాక్సిమం సెట్ కాదు. అంటే అప్పుడెప్పుడో చంద్రపాల్ అని ఒక బ్యాట్స్‌మన్ ఉండేవాడు. వెస్ట్ ఇండీస్ బ్యాట్స్‌మన్. ఆయన కొంచెం వింతగా ఆడేవాడు. అదే కైండ్ ఆఫ్ అంటే కొంచెం వింతగా ఆడడంలో రాహుల్ త్రిపాఠి కూడా ఉంటాడు మన దగ్గర. అదొక బ్యాటింగ్ బాడీ బాగా బెండ్ చేయడం, అదేందో మొత్తం అంతా డిఫరెంట్‌గా ఉంటది గానీ, అదెందుకో నాకంతగా వర్కౌట్ అయిన ఫీలింగ్ అయితే రాదు రాహుల్ త్రిపాఠి విషయంలో. సో, కాన్వేని పక్కన పెట్టి మరీ తీసుకునేంత సిట్యుయేషన్ ఉందా అంటే లేదు. కాకపోతే ఏంటంటే ఇంక నలుగురు ప్లేయర్లు అయిపోయారు కదా! సో, నాథన్ ఎల్లిస్, నూర్ అహ్మద్, శామ్ కరణ్, రవీంద్ర నలుగురు అయిపోయారు. సో, ఒకవేళ నెక్స్ట్ మ్యాచ్‌కి వాడరు అనుకుంటే శామ్ కరణ్‌ని తీసేసి అప్పుడు కాన్వేని తెచ్చుకోవచ్చేమో. అంటే అట్‌లీస్ట్ బ్యాటింగ్ పరంగా మంచి హెల్ప్ కావాలనుకుంటే. ఇంకా అప్పుడు త్రిపాఠిని పక్కన పెట్టొచ్చు. దీపక్ కూడా ఎలాగో ఇండియన్ కాబట్టి ఇంకెలాగా వేరే ఆప్షన్ లేదు వాళ్ళకి. సో, అదే అనిపించింది నాకైతే మాత్రం. సరే చూద్దాం ఇంక వీళ్ళు ఏం చేస్తారో అనిపించింది. ఇంకోటి మతీషా పతిరానా కూడా ఈ మ్యాచ్‌కి అవైలబుల్ లేడు. ఒకవేళ తను ఉండుంటే మేబీ బౌలింగ్ ఇంకొంచెం అడ్వాంటేజ్ అవునేమో ఎవరికి ఎంఐ వాళ్ళకి. ఎందుకంటే వికెట్లు తీస్తాడు గానీ అట్ ద సేమ్ టైమ్ వైడ్‌లు, అట్ ద సేమ్ టైమ్ కొంచెం బౌండరీలు అవన్నీ గట్టిగానే ఇస్తారు. ఎకానమీ ఎక్కువే ఉంటది. సో, మరింక మతీషా పతిరానా ఉండుంటే ఎంఐ వాళ్ళకి కొంచెం అడ్వాంటేజ్ అవును. సీఎస్‌కే వాళ్ళకి కూడా కొంచెం అవును. ఇద్దరికీ న్యాయం చేస్తాడు. అది హైలైట్ ఆడ. అది అది ఏదైనా ఇవాళ ఫస్ట్ మ్యాచ్‌లో జోఫ్రా ఆర్చర్ చేసినంత న్యాయం నాకు తెలిసి ఎవరు చేయరు. రేపటి వీడియోలో దాని గురించి చాలా ఎక్కువగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందయ్యా. మరి ఘోరం అదైతే మాత్రం. సరే ఇంకా తర్వాత 156 టార్గెట్‌తో వీళ్ళైతే బ్యాటింగ్ దిగారు. సో, ఇనీషియల్‌గానే మనకి రాహుల్ త్రిపాఠి అయితే ఔట్ అయిపోయాడు. ఆ తర్వాత రచిన్ రవీంద్ర, గైక్వాడ్ వీళ్ళిద్దరూ కూడా చాలా బాగా ఆడారు యాక్చువల్‌గా. ఎస్పెషల్లీ గైక్వాడే చాలా బాగా ఆడాడు. అంటే చాలా ఫాస్ట్‌గా ఆడాడు. 26 బాల్స్‌లో 53 కొట్టాడు. పార్ట్నర్‌షిప్ 67 అయితే అందులో 53 తినదే. 13 రవీంద్ర ఒకటి ఎక్స్‌ట్రా వచ్చింది. సో, మీరు అర్థం చేసుకోవచ్చు ఇంకెంత ఫాస్ట్‌గా ఆడుతూ వచ్చాడు. రచిన్ రవీంద్ర స్టార్టింగ్ నుంచి కొంచెం స్లోగానే ఆడుతున్నాడు. యాక్చువల్‌గా ఒక పక్క గైక్వాడ్ కొడుతున్నాడు. మరొక పక్క రవీంద్ర స్లోగా ఆడుతున్నాడు. సో, అప్పుడే అనుకున్నా మేబీ తనకు ఆ రోల్ ఇచ్చి ఉండొచ్చు. వికెట్లు పడకుండా కాపాడటం అనే రోల్ ఇచ్చి ఉండొచ్చు అనిపించింది. అండ్ ఇంకా తర్వాత రుతురాజ్ గైక్వాడ్ హీటింగ్‌కెళ్ళాడు. సో, స్టార్టింగ్ నుంచే హీటింగ్‌కెళ్ళిపోయాడు. అది బాగా అనిపించింది ఇంప్రెసివ్‌గా. అండ్ 6 ఫోర్లు, 3 సిక్సర్లు కొట్టాడు. 203 స్ట్రైక్ రేట్‌తో ఆడాడు. సో, వెరీ గుడ్. కెప్టెన్ నాకు ఇచ్చేసాడు, ఎళ్ళిపోయాడు. అండ్ తను ఔట్ అయ్యే టైంకి 7.5 ఓవర్స్‌కి 78 రన్స్. అప్పటికే టీమ్ చాలా సాలిడ్ పొజిషన్‌లో ఉంది. ఇప్పుడు 156 రన్స్ టార్గెట్ అబ్బా! దాంట్లో 8 ఓవర్లు ఫినిష్ అవ్వకముందే 78కి వెళ్ళిపోయింది. ఆల్మోస్ట్ 10 రన్ రేట్ ఉందంటే కరెంట్ రన్ రేట్. ఇంకేముంది చెప్పండి ఇంకా తర్వాత. సో, వెరీ ఈజీ. నేను ఇలా అనుకుంటే అలా జరగలే. ఈజీ అనుకున్నాను నేను. ఇంకా తర్వాత ఏముందిలే నల్లేరు మీద నడక అంటారు తెలుగులో. సో, అలాగా ఆ నల్లేరు మీద నడకలాగా అలా ఎళ్ళిపోద్దిలే ఏముంది ఈజీగా కొట్టేత్తారులే అనుకున్నా. బట్ అలా 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 అలాగా బాల్స్ పెరుగుతున్నాయనమాట. ఎస్పెషల్లీ ఒక బౌలర్ ఉన్నాడు. విఘ్నేష్ పుత్తూర్ అని చెప్పి ఆ పర్సన్ బేసిక్‌గా చాలా బాగా బౌలింగ్ ఏసాడు. 3 ఓవర్ల వరకు. 3 ఓవర్ల వరకు బాగా బౌలింగ్ ఏసాడు. 3 ఓవర్లకు 17 రన్‌లు ఇచ్చి 3 వికెట్లు తీసాడు. అండ్ తను తీసిన వికెట్లేమో రుతురాజ్ గైక్వాడ్, శివం దూబే అండ్ దీపక్ హూడా. సో, 3 మెయిన్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ వికెట్లే తీసేసాడు. సో, నాకనిపిచ్చింది ఓకే. అంటే తను బేసిక్‌గా డెబ్యూ గదా! సో, బేసిక్‌గా డెబ్యూటెంట్స్ చాలా బాగా బౌలింగ్ ఏస్తున్నారు. సీఎస్‌కే నుంచి కూడా మీరు నూర్ అహ్మద్ ఈ టీమ్ తరపున డెబ్యూ. అంటే అంతకుముందు ఆడాడు. బట్ ఈ టీమ్ తరపున డెబ్యూ. సో, 4 వికెట్లు తీసాడు. 4 ఓవర్‌లో 18 రన్‌లు ఇచ్చి. తిను కూడా 3 ఓవర్‌లకి 17 రన్‌లు ఇచ్చి 3 వికెట్లు తీసాడు. నాలుగో ఓవర్ కూడా ఖచ్చితంగా ఒకటి పడిపోద్దనుకున్నాను. బట్ విఘ్నేష్ పడిపోయాడు. అది జరిగిందాడ. నాలుగో ఓవర్‌లో ఏమైపోయిందంటే 15 రన్‌లు ఇచ్చాడు. 2 సిక్స్‌లు ఎళ్ళిపోయినాయి. ఆ 2 కూడా రచిన్ రవీంద్ర కొట్టేసాడు. ఇంకా అక్కడ తిరిగిపోయింది మ్యాచ్. అప్పటి వరకు నేను ఓ పక్క ల్యాప్‌టాప్‌లో మ్యాచ్ చూస్తూ, మరో పక్క సోషల్ మీడియాలో ఆ పోస్ట్‌లు, ఇన్‌స్టాలో అయన్నీ చూస్తా ఉంటే, ట్విట్టర్‌లో చూస్తా ఉన్నా. మ్యాచ్ కాన్స్టెంట్‌గా 2 చూస్తా ఉంటాం కదా! చూస్తా ఉంటే విఘ్నేష్ కొంచెం ఎలివేషన్‌లో పడ్డాయి. ఇట్లా పడ్డాయో లేదో మనోడు పడ్డాడు. కాపోతే ఇప్పటికి 8 ఎకానమీ ఇచ్చాడు గానీ, ఇంక అది ఆ మ్యాచ్‌లో స్కోర్ తక్కువ కదా! అవతల ఎంఐ టీమ్‌ది. సో, ఇంకా మరింకేం చేయలేం. బేసిక్‌గా ఎక్కడైతే టీము ఇంకా వీళ్ళ సైడ్ తిరుగుతోంది మ్యాచ్, ఇంకా కొద్దో గొప్పో ఇంకా వీళ్ళకి అవకాశం ఉంది అని అనిపిచ్చింది అప్పటిదాకా. బట్ ఇంక ఎప్పుడైతే ఇంకా ఓవర్‌లో ఇంకా అలా జరిగిపోయిందో ఇంక అయిపోయిందింక. గాన్. ఇగ అది మరి పరిస్థితి. సో, అప్పటికి వీళ్ళకి 21 రన్స్ కొట్టాలంతే. బట్ స్టిల్ కంట్రోల్ చేయొచ్చు. ఎందుకంటే తను ఆల్రెడీ 3 వికెట్లు తీసిన బౌలరు. సో, 17 రన్‌లే ఇచ్చాడు. ఎకానమీ కూడా తక్కువుంది. లెస్ థాన్ 6 ఉంది. సో, ఏమో ఈ ఓవర్‌లో ఒక 4 రన్‌లో, 3 రన్‌లు ఇచ్చి ఒక వికెట్ తీస్తే ఎట్లా? సో, అదంతా ఉంది.
బట్ ఇంకా ఆ ఓవర్లో ఇక 2 సిక్స్‌లు తగిలేసినియి. ఇంకా తర్వాత ఏముంది 2 ఓవర్‌లకి 6 రన్‌లు అంటే అప్పుడే అర్థమైపోయింది. దానితోడు 19థ్ ఓవర్ ఫస్ట్ బాల్ 2 రన్స్ వచ్చాయి. సో 11 బాల్స్ 4 రన్స్ కొట్టాలి. ఆ తర్వాత మాత్రం పెద్దగా కదలలేదు. నిజంగా చెప్తున్నా. నాకేమనిపించిందో నేను చెప్తున్నాను. ఏమనుకోవద్దు. జడేజానా, రవీంద్ర వీళ్ళిద్దరూ కూడా రన్‌కి ఔట్ అయ్యారు కదా! అది ఎట్లా అనిపించింది తెలుసా నాకు? కేవలం ధోనిని రప్పించడానికి కావాలని ఔట్ అయ్యారనిపించింది. ఎవరో ఒకరు ఔట్ అయిపోదాం ధోని వస్తాడులే అని చెప్పి కావాలని ఔట్ అయ్యారంటే అనిపించింది నాకు. నేను ధోని డై హార్డ్ ఫ్యాను. అది మీలో చాలా మందికి తెలిసి ఉండొచ్చు ఆల్రెడీ. బట్ అయినా కూడా నాకే అలాగ అనిపించింది. అది ఏ సరే ఓకే. ధోని వస్తే హ్యాపీయే. అందరికీ హ్యాపీయే. ఏమో కావాలని ఔట్ అయినట్టు అనిపించింది నాకైతే. కొంచెం ఫన్నీగా అనిపించింది నాకు. సో, ధోనిని రప్పించడం కోసం ఇద్దరిలో ఎవరో ఒకరు ఔట్ అయిపోతే బెటర్ కదా అన్నట్టు కావాలని ఔట్ అయ్యారనిపించింది నాకైతే మాత్రం. అది మరి పరిస్థితి. సో, ఇంకా బేసిక్‌గా శివం దూబే 7 బాల్లు 9 రన్‌లు ఓ 6 కొట్టాడు. తర్వాత ఔట్ అయిపోయాడు. దీపక్ కూడా పెద్దగా ఆడింది లేదు. శ్యామ్ కరణ్ పెద్దగా ఆడింది లేదు. జడేజా డీసెంట్‌గా ఆడుతున్నాడు. అంటే లైక్ సపోర్టివ్‌గా స్ట్రైక్ రొటేషన్ చేసుకుంటూ అలాగే 18 బాల్లు 17 రన్‌లు కదా! సో, అలాగే ఆడాడు. అంటే అప్పటికి ఇంక పెద్ద హ్యూజ్ రిక్వైర్మెంట్ ఏం లేదనమాట. అంటే తను కూడా ఔట్ అయిపోతే ఇంకా మళ్ళీ ఇబ్బంది కదా! సో, అయన్నీ ఉన్నాయి కాబట్టి ఎందుకులే అనే ఉద్దేశంలో కొంచెం జాగ్రత్తగా ఆడాడనిపించింది నాకైతే మాత్రం. ఇంక ఆ తర్వాత ఇంకా ఫైనల్‌గా ఇంక ధోని వచ్చాడు. 2 బాల్లు ఆడాడు. ఏం స్కోర్ చేయలే. బట్ ఫ్యాన్స్‌కి అదే హ్యాపీ. దర్శనం అయింది. తాలా దర్శనం అంటారు. సో, అది నిజంగా జరిగింది. అండ్ ఈవెన్ ఐ యామ్ ఆల్సో వెరీ హ్యాపీ ధోనిని చూసినందుకు బ్యాటింగ్ క్రేజ్‌లోకి. తను ఆడాడా లేదా అనేది ఇంక సెకండరీ థింగ్. బట్ ఇంకా ఆఫ్‌కోర్స్ ఇంకా అది స్పిన్ బౌలింగ్. సో, దట్ రైట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్. ఇంకేమైనా కొంచెం అటు ఇటు అయిందంటే బాల్ జమ్మని లోపలికొచ్చి వికెట్‌ని టిక్ అంటది అయిపోద్ది. ఎందుకొచ్చింది చెప్పండి? ధోని ఇంతకుముందు ఇలాగ ఒకటి 2 సార్లు ఔట్ అయ్యాడు కూడా ఇంతకుముందు ఐపీఎల్ సీజన్స్‌లో. సో, అదొక క్లారిటీ ఉంది తనకి. అందుకే ఇంక తను జాగ్రత్తగా ఆడాడు 2 బాల్లు. ఇక అంతే ఇంక. ఇంక ఆ తర్వాత రవీంద్ర ఫినిష్ ద ఫార్మాలిటీస్ అనమాట. అది ఇంక వీళ్ళ దాంట్లో బౌలింగ్ విషయానికొచ్చినట్టయితే నమందిర్ మాత్రమే బాగా బౌలింగ్ ఏశాడు. 3 ఓవర్లకి 12 రన్స్ ఇచ్చాడంతే. సో, తను అండ్ విఘ్నేష్ పుత్తూర్, ఆ తర్వాత మిచెల్ శాంట్నర్. సో, ముగ్గురు స్పిన్నర్‌లయితే బౌలింగ్ ఏశారు. సో, వాళ్ళు ముగ్గురు కలిపి ఎన్ని ఓవర్లేశారు? 9.1 అవర్స్ ఏశారు. ఇంకా ఫస్ట్ బాల్‌కి అదే 6 ఎళ్ళిపోయి మ్యాచ్ ఫినిష్ అయిపోయిందిలెండి. ఇంకా తర్వాత విల్ జాక్స్ కూడా పర్లేదు సేమ్ 8 ఎకానమీ ఇచ్చాడు. దీపక్ చహర్ 9 ఎకానమీ, ట్రెంట్ బోల్ట్ 9 ఎకానమీ అండ్ సత్యనారాయణ రాజు అనే పర్సన్ ఇక తను 13 రన్స్‌తో అంటే ఒక ఓవర్ ఏసాడు. ఇంకా ఎకానమీ 13 రన్స్ ఎళ్ళిపోయినాయి ఆ ఓవర్‌లో. సో, బేసిక్‌గా వీళ్ళ బౌలింగ్‌లో ఏంటంటే బౌల్ట్ నుంచి కొంచెం ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేస్తాం యాక్చువల్‌గా. ఎందుకంటే ఇనీషియల్ పవర్ ప్లేలో వికెట్స్ తీయడం, ఆ తర్వాత డెత్ ఓవర్స్‌లో బాగా రన్స్ ఆపడం ఇట్లాంటివన్నీ ఎక్స్‌పెక్ట్ చేస్తారు. బట్ అది మిస్ అయింది. ఏమో నాకు తెలిసి ఇంకా బుమ్రా రిటర్న్ ఇస్తే ఇంకా ఈ సత్యనారాయణ రాజు అనే పర్సన్‌ని పక్కన పెడతారు నాకు తెలిసి. ఎందుకంటే తను ఇండియన్, బుమ్రా ఇండియన్ కాబట్టి అట్లా రీప్లేస్‌మెంట్ ఉంటది నాకు తెలిసి. ఇక అది మరి పరిస్థితి. సో, అలాగా టీమ్ అయితే సక్సెస్‌ఫుల్‌గా ఆహ్, ఈ అమ్మాయి ఓడిపోయింది. సీఎస్‌కే గెలిచింది. సో, ఇంకా టేబుల్ టాప్ అయితే ఎస్ఆర్‌హెచ్ ప్రస్తుతానికి. ఆర్‌సీబీ ఇన్ సెకండ్ ప్లేస్, సీఎస్‌కే ఇన్ థర్డ్ ప్లేస్. ఇంకా ఆబ్వియస్‌లీ ఎస్ఆర్‌హెచ్ వాళ్ళు ఉతికిన ఉతుకుడికి ఇంకా ఆబ్వియస్‌లీ వాళ్ళ రన్ రేట్ అలాగే ఉంటది. ఇక అది మరి పరిస్థితి. మనం రేపు మాట్లాడుకుందాం దానికోసం. అది నేనేమంటున్నానంటే ఒక ఒక హ్మ్, ఇట్లా చాలా రోజుల తర్వాత ఆ బండకేసి బాదే టాస్క్ ఉంటది చూడండి. అది చెయ్యి విపరీతంగా దురద పెడుతున్నోళ్ళకి ఒకడికి అంటే చానాళ్లుగా పని లేదు. విపరీతంగా దురద పెడుతుంది. ఆ టైంలో వాళ్ళకది ఇస్తే, క్లాత్ ఇస్తే ఎట్లా బాదుతారు? అట్లా. అసలు అది వేరే లెవెల్ అండి అది. సో, ఇంక దాని గురించి మనం మాట్లాడుకుందాం రేపటి వీడియోలో సెపరేట్‌గా. సో, ఇంకా నెక్స్ట్ రేపటి మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్. సో, నా గెస్ అయితే అంటే బేసిక్‌గా విశాఖపట్నంలో మ్యాచ్ అవుతుంది. అండ్ కొంచెం సపోర్ట్ డీసీకే ఉంటది. అండ్ బేసిక్‌గా వీళ్ళ దాంట్లో అంటే ఎటు చూసుకున్నా కూడా అంత పెద్ద పెద్ద ప్లేయర్స్ అయితే మనకు కనపడరు. ఎల్ఎస్‌జీ నుంచయితే పంత్, డీసీ నుంచయితే రాహుల్ కనపడుతుంటాడు. ఇంక అంతే మరింక. సో, అందుకని ఇంకా నా గెస్ అయితే డీసీ విల్ విన్. నాకెందుకో డీసీ గెలుస్తదనిపిస్తుంది నాకు. అంటే ఎస్పెషల్లీ నటరాజన్, స్టార్క్, కుల్దీప్ యాదవ్, అశుతోష్ శర్మ, రాహుల్, అక్షర్, జేక్ ఫ్రేజర్, డూప్లెసిస్ ఏమో పెద్ద పెద్ద బ్యాట్స్‌మన్‌లే కనపడుతున్నారు నాకైతే. వీళ్ళ దాంట్లో పంత్, మార్ష్, పూరన్, మిల్లర్ కూడా అంత కాన్ఫిడెంట్‌గా చెప్పలేను నేను. సో, అంటే మిల్లర్ ఈజ్ ఎ వన్ డే ప్లేయర్ సమ్‌టైమ్స్. అదే అనిపిస్తుంటది నాకు. ఇంకా హంగర్ గేకర్ కూడా డౌటే. ఎప్పుడు ఆడతాడో తనకే తెలీదు. ఇంకా అదే చెప్పలేం. అదే అంటున్నా. అందుకే మాక్సిమం నాకైతే డీసీఏ గెలుస్తదనిపిస్తుంది రేపైతే. మరి మీకెవరు గెలుస్తదనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ నా ఓటు గోస్ టు డీసీ.
సో దాట్స్ గైస్ దిస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయడం ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఆల్సో మాత్రం ఎక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాబా వీడియో నెక్స్ట్ వీడియో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే రూ. 5,000 ప్రొడక్ట్ రూ. 250 రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి.